హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే స్పీడ్ మోషన్లో వస్తుంది, వాయిస్ ఓవర్ నెమ్మదిగా వస్తుందని అనుకుంటారు కదా. ఏంటంటే నేనే స్పీడ్ మోషన్లో పెట్టాను అనమాట, చాలా లాంగ్ ఉందనేసి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నా అంటే ఇవాళ పొద్దున్నే చాలా బియ్యం పట్టుకొని ఉంది అని అనుకుంటున్నారు కదా. వడియాలు అయితే చేస్తున్నాను అనమాట. కొన్ని రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. అవైతే మంచిగా నీట్గా అయితే అంటే అందులో ఏమన్నా పురుగులు రాళ్ళు మెరిగలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని అయితే ఒక పెద్ద గిన్నె 2 చేర్లు ఉడికే గిన్నెనైతే తీసుకున్నాను. అందులో వేసుకొని అయితే మంచిగా చెరిగిన అనమాట. దుమ్ము కూడా ఎగిరిపోతుంది అట్లా చెరిగితే. సో అది చెరిగిన తర్వాత అయితే ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. పెద్ద గిన్నె తీసుకోవాలి ఇది, ఎందుకంటే మనం వండుతూ ఉంటే వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ పోసేటప్పుడు ఎక్కువ అవుతుంది రైస్ కాబట్టి పెద్ద గిన్నె తీసుకోవాలన్నమాట. సో పెద్ద గిన్నెలోనైతే పెట్టుకోవాలి. ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి. సో ఇవైతే బిల్డింగ్ పైన పోస్తే తొందరగా ఎండుతాయి, నైటే చేసుకొని తినొచ్చు అనేసి అయితే చేస్తున్నాను అనమాట. సో అన్నం అంటే మాకు తినడానికి అయితే అన్నం కొన్ని బియ్యం కడిగినా అనమాట. కర్రీ కూడా చేస్తున్నాను. ఏం కర్రీ అంటే ఇవాళ టమాటోస్ అండ్ ఆనియన్ అలాగే ఎర్రపప్పు అనమాట. సో ఈ కర్రీ అయితే వండుతున్నా ఇవాళ. సో పాలైతే వేడి చేయడం అయిపోయింది, చాయ్ పెట్టుకున్నా. నేను లూసిదానికైతే పాలు ఇచ్చిన అనమాట, బాటిల్లో పోసిచ్చిన. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అది అనేది వండాలన్నమాట. బాగా కుక్ చేసి అది ఎండకు పోయడం పెద్ద ప్రాసెస్. సో అది చేసేటప్పుడు అయితే వీడియో తీస్తా, ఓకేనా. చూడండి, రైస్ అయితే పెట్టిన 10 మినిట్స్ అవుతుంది. చాలా పెట్టేసరికి తొందరగా అవుతలేదు అనమాట, పెద్ద దాంట్లో పెట్టిన. సో దీంట్లో ఏమేమి వేసుకోవాలంటే మనం టేస్ట్ కోసం చూపిస్తా. సో ఇందులోనైతే వాము వేసుకోవాలి. వాము ఎంత అంటే ఒక 5 రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో టేస్ట్ కోసం అయితే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి అనమాట, కొద్దిగా అయితే చాలు. ఆల్రెడీ మనం వాము కూడా వేసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనమాట. ఇక మనం ఎంత రైస్ పెట్టుకుంటామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఉప్పు మంచిగా కలిసేటట్టు వేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ వేసుకోలేము. అలాగే ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, మనం ఇప్పుడు వేసుకుంటాం కానీ అవి అయిన తర్వాత ఉప్పు కొద్దిగా విషంలాగా కొడుతుంది అనమాట. సో అందుకనేసి అయితే తక్కువనే వేసుకోండి, మరీ ఏం ఎక్కువ వేసుకోకండి. నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నా. సో నెక్స్ట్ కారం కూడా కొద్దిగా వేసుకుందాము. కారం కూడా కొద్దిగా అంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే పాయింట్ టు పాయింట్, ఇది చాలా వరకు కొందరికి చేయనీకి రాదు కదా, సో అందుకనేసి చెప్తున్నా అనమాట. సో తర్వాత కలిపేసుకోవాలి ఇంకంతా. దీన్ని మంచిగా ఏమంటారు, మెత్తగా కావాలి, లై అయినట్టు కావాలి. ఇంకా నాకు తెలిసి కొద్దిగా ఏమంటారు, ఇవి నానబెట్టుకున్నాం కదా ముందే, నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా మిక్సీ పడితే ఇంకా మంచిగా వచ్చేదేమో. సో ఏం కదలే, ఎప్పటికైనా ఎట్లా చేయాలి, ఇంకా మెత్తగా చేయాలి, ఉడకాలి బాగా. ఓకేనా, ఇది పొంగుకు వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. సో ఇదైతే కుక్ చేస్తున్నాను అనమాట నేను. ఆల్రెడీ అయింది. ఏంటంటే ఇది కొద్దిగా అంటే రైస్ కొద్దిగా ఎక్కువ అయింది, ఎసరు అనేది తక్కువ అయింది. కొద్దిగా ఇందులో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్నా, మళ్ళీ మనకి ఇది అనేది మెత్తగా రావాలి కదా, అందుకనేసి వాటర్ వేసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక టిప్ చెప్తా అనమాట. ఏంటంటే మనం ఇలాంటివి చాలాసేపు కుక్ చేసుకోవాలి అనుకునేవి అయితే మ్యాక్సిమం అయితే ఇలాంటి స్టిక్ అంటే చెక్కతో చేసినవి అయితేనే వాడాలి. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి వాడితే మాత్రం చెయ్యి కాలుతుంది, చాలా జాగ్రత్త. మ్యాక్సిమం అయితే ఇట్లా ఈ చెక్కవి ఉండేలాగా చూసుకోండి, ఓకేనా. చెయ్యి కాలదు, ఇప్పుడు మనం ఎంత చేసినా కాదు, అదైతే ఆగడు అన్నది చప్పున వస్తుంది, కాలుతుంది. నేను అన్నము వండుతున్నా అని ఒకటే ప్లేట్లో పట్టుకొని తిరుగుతున్నా. ఇది కంట్రోల్ బియ్యం తొందరగా అవుతుంది కానీ చాలా కష్టం. మెత్తగా అవుతుంది అంటే గుజ్జు అవుతుంది కానీ మెత్తగా కాదు, ఇట్లా పడుతుంది. మొన్న బెల్లం అన్నం వండితే అట్లనే కనిపించింది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా మెత్తగా అవుతుంది. మనం హైలో పెట్టుకొని చేసుకుంటే
ఇదేమో ఇత్తులు ఇత్తులు ఉంటుంది, ఎసరేమో చాలా గుంజుతుంది, గుజ్జు గుజ్జు అవుతుంది. కొద్దిగా దీన్ని ఉమ్మగిలినాక మెత్తగా కాలేదంటే కొద్దిగా మళ్ళీ ఎసరేయాలన్నమాట. ఎసరేసి చేస్తే మెత్తగా అవుతుంది. ఎందుకు చూపిస్తున్నా అంటే ఇందులోనే కదా మనం చేసుకునేవి. సో ఇలాంటివి అయితే 2 క్లాత్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఒకటి శారీ తీసుకున్నా, ఒకటి చున్నీ తీసుకున్నా. సో ఇవైతే పిండేసుకోవాలి, ఎందుకంటే ఎప్పటి నుండో ఉన్నాయి కాబట్టి కొద్దిగా పిండేసుకొని తడి ఉన్నప్పుడు వీటి మీద పోసుకుంటే వెళ్ళేటప్పుడు ఈజీగా వస్తాయి అనమాట. సో ఇవైతే నేను పిండేసుకొని వస్తాను అంతసేపు. ఇదైతే పప్పు గుత్తి అనమాట, దీంతో అంటున్నా మెత్తగా అవుతలేదు. సో ఇప్పుడైతే అన్నం అయితే అయిందనమాట. అది కొద్దిసేపు చల్లారబెట్టుకున్న తర్వాత మనం బిల్డింగ్ పైకి పోయి అయితే అవి చేసుకోవాలి. సో దానికి ఇప్పుడు మనం ఏమేమి తీసుకోవాలంటే దానిపైకి ఫస్ట్ అవి ఇట్లా పోయడానికి కొందరేమో కవర్ తోటి పోస్తారు. కవర్ తోటి ఇంత లడ్డు వస్తే అంత బాగుండదు. సో నేనైతే వీటిని ఏమంటారు మీ సైడ్, మా సైడ్ అయితే గిద్దెలు అంటారు అనమాట. సో ఈ గిద్దెలతోనైతే పోస్తా. ఇందులో 3 హోల్స్ ఉంది, చిన్నగా వస్తుంది అనమాట. ఇంకొకటి స్టార్ హోల్ ఉంది, దీంతో మంచిగా వస్తుంది. దీంతో అయితే పోస్తాను అనమాట. దీంతో పోసి ఇది గిద్దెలు తీసుకోవాలి. కొద్దిగా స్టీల్ సర్వలో కొన్ని వాటర్ కూడా పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చెయ్యి అంటే ఈ బంక బియ్యం కదా, ఇవి చెయ్యి అనేది బంక అవుతుంది కాబట్టి తట్టుకోవడానికి వాటర్ పెట్టుకోవడానికి ఒక స్పూను, గిద్దెలు ఇవైతే తీసుకొని పోవాలి. రైస్ అయితే అయ్యింది, కొంచెం చల్లార్చుకొని అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో ఎండలు అయితే చాలా కొడుతున్నాయి. ఇప్పుడు మా పాపని కూడా పైకి తీసుకోవాలి, నన్ను వదిలిపెట్టి అయితే అస్సలు ఉండదు కింద. ఇప్పుడు ఆమెను తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. సో ఇక రిస్క్ అవుతుంది, మస్తు లేట్ అవుతుంది. సో అయినా కూడా చేయాలి. అది చల్లార లోపు అయితే అన్నం నేను తింటా, పాపకి అన్నం తినిపిస్తా. ఎందుకంటే చాలా టైం పడుతుంది పైన కాబట్టి, మళ్ళీ ఏడుస్తుంది. ఈ పడుకోబెట్టి పోదామంటే దీని పక్కలు ఉంటేనే పడుకుంటుంది, లేకుంటే పడుకోదు. సో పైకి పోయి అయితే వీడియో తీస్తాను అనమాట. ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నా పైకి పోవడానికి. తినేసి అయితే పైకి పోయి ఇవైతే ఏమంటారు ఇవైతే వేసుకుందాం, ఓకేనా. ఒకటి మర్చిపోయిన, ఇందులో సోడా కూడా వేసుకుంటే మనం వడియాలు నూనెలో ఫ్రై చేసేటప్పుడు మంచిగా పొంగుతాయి అనమాట, మంచిగా వస్తాయి అనమాట. సో నేనైతే అది వేసుకోవడం మర్చిపోయినా. ఇంకా కొన్ని వాటర్ తీసుకొని వాటర్లోనైతే వేసిన అనమాట. ఏంటి డాడీ, ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చు, ఏం కదా అంతా కలుస్తుంది. డైరెక్ట్ ఇట్లా వేసుకోవద్దు, వాటర్లో కలిపి వేసుకుంటే ఇట్లా రైస్లోనైతే కలుస్తుంది అనమాట. ఫైనల్గానైతే అయిపోయినాయి అనమాట. టైం వచ్చేసి 12 అవుతుంది. సో పాప పడుకుంది ఏడ్చి కొద్దిసేపు. సో నాకైతే ఆ పైన తొందర వచ్చేసరికి నైటీ మీద పడ్డది, అందుకే వేరే నైటీ చేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయింది. చాలా రిస్క్ అసలు. కొన్ని అయితే పెట్టలేదు వీడియో, అందులో ఏమంటే ఇట్లా పోసేటిది, ఎందుకంటే చర్వాకంగా వచ్చినాయి చందాలంగా. సో అందుకే పెట్టలేదు, మంచిగా వచ్చినాయి వీడియో తీసేట్టు అనమాట. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ బ్లాగ్ అయితే ఇది అనమాట, ఓకేనా. అందరికీ బాయ్, నచ్చితే లైక్ ఇవ్వండి, ఓకేనా. బాయ్.